ఎదురేస్తుంది రెక్కలు వచ్చాయి కదా కొంగ ఎగిరినట్టు ఇవన్నీ కూరకాయ రొయ్యతోటి సహా కాలిపోయినాయా. పోయి వల వేసుకుని అయితే వస్తా అన్నాడు. చేపలు అయితే చూడండి బాగా కాలిపోనుకో చర్మం కూడా వచ్చేస్తాం. కొన్ని కాల్చుకొని తిన్నాం, కొన్ని అయితే కూరకైతే ఎత్తుకుని వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఆటకైతే కాలం అయితే వచ్చాము. చెట్లు ఎట్టడాను ఈరోజు ఏం చేపలు పడతాయో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు పోయి ఫస్ట్ వాళ్ళే గన్ వేసుకోవచ్చు. వలగడ మార్చినప్పుడు చిన్నల అప్పుడు వల్ల ఏరే దీనికంటే నీళ్ళు గారుతుంది వాళ్ళకి తడిస్తే అందువల్ల చేపలు. చిన్నల ఈరోజు ఏట ఎలా చేస్తుందో చూడాలి. ఇది ఒక వల నూలల ఏట వాళ్ళు. ఇది లోతులోకి వెళ్ళినప్పుడు ఆ వల అయితే వేస్తే తేలిగ్గా ఉంటుంది అన్నమాట. బుడం పిల్లలు ఉన్నట్టున్నాయ్యా, బుడం పిల్లలు ఉన్నట్టున్నాయా. లోగాకపోయి వల వేసుకుని అయితే వస్తా అన్నాడు. రొయ్యలు కూడా వచ్చిండాయి. అప్పుడు ఊరెళ్ళి వల గుంజలు ఎక్కువ సన్పీసు. ఇది తెల్లారు చుక్క అయ్యాడు ఎగురుతుంది సన్నవి బుడంలో ఎగురుతున్నాయి సన్న బుడంలా రావటం ఇవాళకే వల్ల లాగితే రావు బురదలోకి వెళ్తున్నాయి. తవడాలా వెళ్ళేదానికి పట్టుకుంది. ఒకటే వాటికి 3 కొరకలు వచ్చినాయి. ఇంకొక 4 కొరకలు అయితే సరిపోవా? లోగాకైతే వెళ్తున్నాను. లోగా మధ్యలో పడుతున్నాయి చేపలు. చేప అయితే పడింది. ఏం చేప అదా? ముయ్యి చేప వేసేసుకో, దొరకదా? ఎత్తుకురాతే చిక్కం కట్టుకోపోతే వేయలేకపోతుంటే ఎత్తుకురాతే గట్టికి వెళ్ళిపోతుంది. ఇది కొలుతాం. పెద్ద చేప. ఆ సైజులు 4 పడితే చాలు. చేపలు అయితే పడ్డాయి. ఎంటకాయ కడబడినట్టుంది. ఎంటకాయ ఒకటి రీపీసు దండిగా పడే చేపలు. జిలేబులు అయితే కాల్చుకొని తినాలని తాటాకు మట్టల కోసం వెళ్ళి వస్తా అన్నాడు. సరిపోతాయి అయ్యా? ఎత్తుకురాపోతే ఇంక 2 మట్టలు.
చాలా బర్కులా ఎందుకన్నా ఎత్తుకొని వస్తున్నావు? జిలేబుల వరకు చేపల కూరకి చేపల కూర ఎదురేస్తుంది రెక్కలు వచ్చి కదా ఇది కొంగ ఎగిరినట్టు ఎగురుతుంది ఎంటకాయ ఈ బుడమలన్నీ ఇగో కూరకి ఇవన్నీ ఇవన్నీ కూరకి ఇరవైతోటి సహా ఇవి కాల్చుకొని తినేసి వెళ్ళటమే వేసి చిక్కమలో ఇయ్యానమాట ఇప్పుడు కూర రాత్రికి ప్లస్ చేపలు పడ్డాయి వస్తే మటుకు కూరకు మటుకు తప్పనిసరిగా పడతాయి. గిట్లుండి గిట్టడు రొయ్యి సరేరా. గాలికి మంట వచ్చేస్తుంది. ఆ విధంగా అయితే ఇన్నాళ్ళు కాల్చుకొని కాలిపోయి చేప అంతకుముందు ఉదయాన్నే కానీ వస్తే సాయంత్రం 3 గంటల దాకా ఆటలు చేసేటప్పుడు చేసి ఇంటికి బాబోయేటప్పుడు విధంగా కాల్చుకొని తినేసి బిర్రగా అప్పుడు శక్తి వచ్చేది అన్నమాట చేపలు తింటే. ఆ శక్తి మీద వెళ్ళేది 4 రోజులలో. అందుకనే అది గుర్తుకొచ్చింది ఈరోజు. అందుకని ఈరోజు అయితే కాల్చుకొని తినేసి అప్పుడు ఇంటికి వెళ్ళేసి ఇందాక చూశారు కదా బుడంలో మొయ్యి చేపలు తెల్ల చేపలు అవి కూర వండుకొని తినేస్తాం అనమాట. ఇన్నాళ్ళైతే ఆ విధంగా కాల్చుకునేది అనమాట చేపలు. అంటే నైట్ ఆటకి వచ్చినప్పుడు అయినా సరే నైట్ కాడ ఇంకా ఎక్కువ చేపలు కాల్చేది. పొగులంటే పొదులు వస్తాం యాడ్ చేస్తాం కాబట్టి నైట్ తెల్లవారు మేలుకుంటాం కాబట్టి పడిన చేపలు కాల్చుకుంటా చలిగాగతా ఈ విధంగా ఉండేదన్నమాట అప్పుడు పాత రోజుల్లో. అందుకని ఆ పాత రోజులు గుర్తొచ్చి ఈరోజు అయితే చేపలు అయితే కాలుస్తా ఉన్నాం అనమాట. మేము చేపలు కాల్చే కాడ లొకేషన్ అయితే చూడండి ఎలా ఉండదోను. సముద్రం ఒడ్డమ్మిడే ఉన్నాము అయితేను. అంతకుముందు ఈతకాయలు సిటీ ఈతకాయలు కోసిన ప్లేస్ ఇది. ఇక్కడే ఈతకాయలు కోసింది. ఆ ఈతకాయలు చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఉండదు చూడండి. కడతం కట్ల మీద కాల్చేది. ఇప్పుడు అయితే తాటాకు ఉన్నింది కాబట్టి ఆడ కాల్చాం. చేపలు అయితే బాగా కాలిపోయినాయి. ఉప్పు చేపలు మంచి టేస్ట్గా బాగుంటాయి అన్నమాట. కాలిస్తే బాగుంటాయి చేపలు అయితే చూడండి బాగా కాలిపోనుగా చర్మం కూడా వచ్చేస్తుంది. చర్మం బాగా వచ్చేస్తుంది. చేప అయితే బాగా కాలిపోయింది. ఇన్నాళ్ళు నైట్ ఆటకి వెళ్ళినప్పుడు ఇలా కాల్చుకొని తినేవాళ్ళు అంట మా ఆయనలు. అంటే ఎంటకాయలు ఆటకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కాల్చుకొని తినేది. అంటే ఇప్పుడు ఈ ప్లేట్లో అవి వచ్చినాయి. అప్పుడు ఈ ప్లేట్లో ఏమి లేక కింద అట్నే కాల్ చేసేదను. అప్పుడు తినేసేది ఈ చేపలు అట్టే తినేసేది అప్పుడైతేను. ఇప్పుడైతే ఈ ప్లేట్లు అన్నీ అయ్యని తాగేదానికి నీళ్ళు అన్నీ అయ్యని అన్నీ తెచ్చుకుంటున్నాము. అప్పుడు నీళ్ళు ఎత్తుకుపోయేదిలా నీళ్ళులే ఏమి లే తినేసామని వచ్చేసేది. అప్పుడు కైలాల్లో పొలాలలో నీళ్ళు ఉంటే అప్పుడు ఆడ తాగేది నీళ్ళు. ఏడేమో నీళ్ళులే ఏమి లే. అందుకని వాళ్ళు అప్పటి వాళ్ళు శక్తివంతం బలంగా ఉండేది. అప్పుడు అరుగుదల బాగుండేది. చేప సూపర్ ఉప్పంగా ఉంది. పొగ అయితే బాగా తరుముకొని వస్తుంది. ఇలాగా ఎంతమంది చేపలు కాల్చుకొని తిని ఉన్నారో కామెంట్ అయితే చేయండి తప్పనిసరిగాను. కన్ను అయితే మెత్తంగా బాగా కాలిపోతుంది, ఉడికిపోతుంది. కొన్ని కాల్చుకొని తిన్నాం, కొన్ని అయితే కూరకైతే ఎత్తుకుని వెళ్తున్నాం. ఈరోజు అయితే పెద్ద చేపలు పడ్డాయి కాబట్టి అందుకని కాల్చాము. చూడండి మొత్తం ముళ్ళు అయితే మిగిలింది తినటం అయితేను. చూస్తున్నారు కదా విధంగా కొలుచుకొని తలకాయ ఒకటి మిగిలిపోతే తలకాయ అయితే పడేసేస్తాం అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో అనేస్తే వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ని ఎవరిన కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. బాయ్.